యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. లత, అమ్మ లత, బాబాయ్. అమ్మా లత, ఇక్కడి దాకా వచ్చి బయటి వాళ్ళలాగా నిలబడిపోయావేంటమ్మా? రామ్మా రా. అమ్మా, చిట్టెమ్మ మనల్ని వెతుక్కుంటూ వచ్చింది సాయం అడగడానికి కాదమ్మా, మనతో తెగదెంపులు చేసుకున్న రక్త సంబంధాన్ని తిరిగి కలపడానికి. మర్యాదగా లతను తీసుకుని తిరిగి వెళ్ళిపోమని చెప్పమ్మా. బాబాయ్, బాబాయ్, నన్ను క్షమించు బాబాయ్, నన్ను క్షమించు. నువ్వు వర్మని పెళ్లి కొడుకు అంగీకరించావన్న కారణంతోనే నీ శత్రువింటికి కోడలయ్యాను బాబాయ్. లేదంటే నీకోసం నా ప్రాణాలైనా త్యాగం చేస్తాను బాబాయ్, త్యాగం చేస్తాను. ఒరే వీరనారాయణ, దాన్ని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోందిరా. అది అమాయకురాలరా. దాని మొహం చూసైనా దాన్ని క్షమించరా. నా మనవరాల్ని క్షమించరా. నీకు చేతులెత్తి దండం పెడతానురా. పిచ్చి పట్టిందా నీకు? ఈ పెళ్లిని నేను ఒప్పుకుంటే నా అన్నకు ద్రోహం చేసిన ఆ ద్రోహింట్లో నేను అడుగు పెట్టాలమ్మా. దానికన్నా తల నరుక్కొని చావడం నయం. బాబాయ్, గతంలో ఏం జరిగిందో నాకు తెలీదు బాబాయ్, కానీ ఇప్పుడు వర్మ మన ఇంటి అల్లుడు బాబాయ్. దొర్బాయ్, ఎవరే నా ఇంటల్లుడో? ఎవరో? నువ్వే నా అన్న కూతురు కాదనుకున్నాక వాడు నాకెలా అల్లుడవుతాడు? చిట్టమ్మా, మర్యాదగా లతని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏంటి సార్ ఇది? తప్పు చేసింది ఒకరైతే
శిక్ష వేసేది మరొకరి కాదు. ఏ నేరం చేయని లతకి మీరు శిక్ష వేయడం చాలా అన్యాయం సార్. తను మీ కూతురు సార్. అర్థం చేసుకుని దగ్గరికి తీసుకోండి సార్. రవిచంద్ర, ఏది న్యాయమో ఏది అన్యాయమో నాకు బాగా తెలుసు. చిట్టెమ్మ నన్ను సాయం కోరొచ్చినప్పుడే నేను అనుమానించాను. కానీ ఇలా నా శత్రువింటి కోడల్ని నా గడప తొక్కేలా చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఎవరు బాబాయ్ శత్రువింటి కోడలు? శంకర్ నారాయణ గారి కూతురు అయ్యాకే మీ శత్రువింటి కోడలైంది బాబాయ్. వాళ్ళెవరో చేసిన తప్పుకి మీ అన్న కూతుర్ని మీరే శిక్షిస్తే ఎలా బాబాయ్? అది మాత్రం ఆ వర్మని కట్టుకొని సంతోషంగా ఉందనుకుంటున్నావా? పుట్టెడు దుఃఖంతో నీ గడప తొక్కింది బాబాయ్. పుట్టెడు దుఃఖంతో నీ గడప తొక్కింది. చిట్టెమ్మ, నువ్వు చెప్పేది నిజమా? ఆ ఇంట్లో వాళ్ళతో సంతోషంగా లేదా? ఆ విధవలు నా బంగారు తల్లిని అనరాని మాట్లాడినారా? నా మీద పగతో ఆ కోపాన్ని తన మీద చూపించారా? చిట్టెమ్మ, చిట్టెమ్మ చెప్పు, ఏం జరిగిందో చెప్పు. చెప్పు. పర్వాలేదు బాబాయ్. అంత ప్రేమని మనసులో దాచుకొని ఇంత కోపంగా ఎలా ఉండగలుగుతున్నావు? నువ్వు నీ ఇంటాల కోసం కాదు బాబాయ్, నీ శత్రువింటి కోడల కోసం కూడా కంగారు పడగలవు, కన్నీళ్ళు కూడా పెట్టగలవు కదా? ఎవరెలా పోతే నాకేంటి? ముందు లతని మాత్రం బయటకెళ్ళమను. బాబాయ్, మనస్ఫూర్తిగా చెప్తున్నావా? నన్ను నిజంగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటావా బాబాయ్? మాట్లాడు బాబాయ్. భగవంతుడా, ఈ నరకం పగవాళ్ళు కూడా పడకూడదయ్యా. పగవాళ్ళు కూడా పడకూడదు. చిట్టెమ్మ, నా కోపం కట్టలు తెంచుకుని కాలకూట విషయంలా మారకముందే లతనిక్కడి నుంచి వెళ్ళిపోమను. వెళ్ళిపో. బాబాయ్, బాబాయ్ వద్దు బాబాయ్. నువ్వు కావాలంటే నన్ను చంపేయ్ బాబాయ్. దయచేసి నీ ప్రేమకి నన్ను దూరం చేయొద్దు బాబాయ్. నాన్న తర్వాత నువ్వే నాకు నాన్న లాంటి వాడివి బాబాయ్. అలాంటి చిన్నాన్నే నన్ను చీపో అంటుంటే ఈ బ్రతుకు నేను బ్రతకలేను బాబాయ్, బ్రతకలేను. చచ్చిపోవాలనిపిస్తుంది బాబాయ్, చచ్చిపోవాలనిపిస్తుంది. చూడమ్మా, శత్రువింటి కోడల్ని దయతలిచి పొడి బియ్యం పోసేంత గొప్ప హృదయం మాకు లేదమ్మా. దయచేసి ఇంకెప్పుడు రాకు. నేను వెళ్ళను బాబాయ్, నేను వెళ్ళను. నిన్ను వదిలిపెట్టి నేను వెళ్ళను, నేను వెళ్ళను బాబాయ్.
నన్ను క్షమించు బాబాయ్. బాబాయ్ చెప్తే వినవు కదా నువ్వు. ముందు బయటికి వెళ్ళు. వెళ్ళు. వీరనారాయణ గారు బాబాయ్ ఆగు బాబాయ్. ఒరే వీరనారాయణ, ఆగరా వీరనారాయణ. అమ్మా! చూడు, ఆఖరిసరిగా చెప్తున్నాను, ఇంకొకసారి ఆ ఇంటికి కాకి ఈ ఇంటి మీద వాడడానికి కూడా వీలేదు. ఆ రఘురాం గారికి సంబంధించిన ఏ వ్యక్తి కూడా నా గడప తొక్కడానికి వీల్లేదు. కాదని ఎవరైనా అడుగు పెట్టారో తిరిగి వెళ్ళేది వాళ్ళ శవాలే. బాబాయ్ వీరనారాయణ గారు, వీరనారాయణ గారు. నేననుకున్నట్టే జరిగింది. ఆ వీరనారాయణ గాడు లత మొహం మీద చెయ్యి కొట్టి మెడపట్టి బయటికి గెంటేశాడు. ఇక అది ఒడిబియ్యం తేలేదు, నా ఇంట్లో అడుగు పెట్టలేదు. నేననుకున్నది సాధించాను. ఆ వీరనారాయణ గాడి మీద పగ తీర్చుకున్నాను. అటు పుట్టింట్లోనూ ఉండలేక ఇటు అత్తింట్లోనూ బతకలేక ఆ లత కుమిలి కుమిలి చావాలి. అది చూసి ఆ వీరనారాయణ గాడు కుమిలి కుమిలి చావాలి. అది నేను చూడాలి. ఎస్! బాధపడకమ్మా, బాధపడకు. ఏం చేయనక్క, ఓడి బియ్యం లేకుండా అత్తింట్లోనూ అడుగు పెట్టలేను, అలా అని పుట్టింట్లోనూ బతకలేను. నాలాంటి దురదృష్టవంతురాలికి ఈ భూమి మీద బతికి అర్హత లేదక్క, అర్హత లేదు, అర్హత లేదు. సెల్లి ఏడ్చెల్లి ఆ మాటలు పిచ్చికని పట్టిందా? ఇప్పుడేంటి, బాబాయ్తో నీ కొడు బియ్యం ఇప్పించాలి అంతే కదా? ఈ అక్క బాణాలతో ఉండగా నువ్వు కన్నీళ్ళు పెట్టాల్సిన అవసరమే లేదు. వెళ్దాం. ఎక్కడికక్క? చెప్తాను, పద. బావా రా, అమ్మ పద. భగవంతుడా, ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు దగ్గరైన నా మనవరాల్ని నోరారా పలకరించలేకపోతున్నాను. గుండెల్లో దాగి ఉన్న ప్రేమని చూపించలేకపోతున్నాను. ఇంతకన్నా దురదృష్టం ఇంకేమైనా ఉంటుందా స్వామి? చిట్టమ్మా, నువ్వేంటి ఇక్కడ? మెల్లిగా మాట్లాడినానమ్మా. ఏంటమ్మా, మీరింకా వెళ్ళలేదా? మేము వెళ్ళిపోతే లత అత్తగారింటికి ఎలా వెళ్తుంది నానమ్మా? ఏంటమ్మా నువ్వనేది? లత ఇంట్లో ఏం జరిగిందంటే నానమ్మా, చూడు, పలానా రఘురామయ్య కోడలికి ఒడి బియ్యం పోసే దిక్కు కూడా లేదంట అని ఊరంతా చెప్పుకుంటుంటే పరువు పోయేది ఎవరికి? నిజంగా నీ చెల్లికి పౌరుషమే ఉంటే శంకర్ నారాయణ కూతురే అయితే ఒడి బియ్యంతోనే ఇంట్లో అడుగు పెట్టమను, లేదా పొమ్మను. ఆ బాబాయ్ ఒడి బియ్యం పోయకపోతే ఇక జీవితంలో నేను ఈ ఇంట్లో అడుగు పెట్టను. ఎంత ధైర్యం వెధవకి! మా ఆస్థానంలో ఒక మేనేజర్గా వచ్చినవాడు దొంగచాటుగా నా కూతుర్ని పెళ్లి చేసుకుని మాకు ద్రోహం చేసినవాడు నా మనవరాలు వాడింటి కోడలిగా వెళితే
కాళ్ళు నెత్తిన పెట్టుకుని పూజించుకోవలసిన వాడు నా మనవరాల్ని అవమానిస్తాడా? ఎన్ని గుండెలు వాడికి! ఉండు, నేనిప్పుడే వెళ్ళి వీరనారాయణకి సంగతి చెప్తాను. వాడిని పిట్టని కాల్చినట్టు కాల్చి పారేస్తాడు. నానమ్మ ఈ ఆవేశమే వద్దు నానమ్మ. మన వంశం మొత్తానికి ఉంటుంది ఈ ఆవేశం. మన వంశమా? అదే మీ వంశం మొత్తానికి ఆవేశం ఉంటుంది అని అంటున్నాను. అయినా రఘురామయ్య మావయ్యని కాల్ చేస్తే తాళి తెగేది ఎవరికి? నీ కూతురికే కదా. విధవగా మారేది నీ కూతురే కదా. ఏదో ఆవేశంలో అన్నానులే. మరింతకీ నన్నేం చేయమంటారు? నేను చెప్పినట్టు చేసావంటే ఈ సమస్యలన్నింటికీ ఓ పరిష్కారం దొరుకుతుంది నానమ్మా. చెప్పమ్మా, నా బంగారు తల్లి కోసం నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. చెప్పు చిట్టమ్మా. ఏమిటో నానమ్మా, సరేనా? సరేనమ్మా, నా ప్రయత్నం నేను చేస్తాను. ఆ తర్వాత ఆ దేవుడి దయ. సరే నానమ్మా, ఇప్పుడిక నీ చేతుల్లోనే లత జీవితం ఉంది, సరేనా? సరేనమ్మా, మీరు వెళ్ళండి. బాబు, కోకిలమ్మ, మీరు కూడా వెళ్ళండి. వెళ్ళండి. నా మనవరాలి కోసం ఇలా యాక్టింగ్ ఏమిటి? నా ప్రాణాలిమ్మన్నా ఇస్తాను. వీరనారాయణ, మొదలుపెట్టు కానీ మొదలుపెట్టు. వీరనారాయణ, 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 అమ్మా, అమ్మా, అమ్మా 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 అమ్మా, ఏమైందమ్మా? ముందలా కూర్చో. అబ్బా, అమ్మా అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, ఏమైందమ్మా? ఒరే వీరనారాయణ, గుండెలో నొప్పిరా. గుండె ఆగిపోయేలా ఉందిరా. అమ్మా అమ్మా, ఈ అమ్మ నిన్ను ఒంటరి వాణ్ణి చేసి అయ్యో, వెళ్ళిపోతుందేమోరా. అమ్మా, అయ్యో, వద్దమ్మా, అలా మాట్లాడకమ్మా. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారమ్మా? నాకు చాలా భయం వేస్తుందమ్మా. అమ్మా, ఉండు, ఇప్పుడు డాక్టర్కి ఫోన్ చేస్తాను. ఒరే ఒరే, వద్దురా వద్దురా. అసలే అవసాన దశలో ఉన్నానురా. అమ్మా, నా ప్రాణం పోయేదాకా నువ్వు నా దగ్గరే ఉండాలిరా. అమ్మా అమ్మా, 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 అలా మాట్లాడుకమ్మా. అలా మాట్లాడుతూ అమ్మా. వెళ్ళిపోతున్నాను రా వీరనారాయణ. వీరనారాయణ, అమ్మా, నా మనవరాల్ని చివరిసారిగా చూడాలనుందిరా. అమ్మా అమ్మా, 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 లత, అమ్మా, లత, లత, అమ్మా, అమ్మా, అమ్మా. అచ్చో, నానమ్మా, బామ్మా, మీరేంటి ఇంకా వెళ్ళలేదా? అయ్యో, అమ్మా, నానమ్మా, నీకేం భయలేదమ్మా? ఏం కాదమ్మా. అమ్మా, బామ్మగారు, బామ్మగారు, నానమ్మ ఏమైంది? బామ్మగారికి ఏమైందండి? నానమ్మ,
నానమ్మకి ఏంటైంది బాబాయ్? ఏంటైంది? ఉన్నట్టుండి గుండె నొప్పి వచ్చి పడిపోయిందమ్మా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అచ్చచ్చో! అమ్మా అబ్బా అచ్చచ్చో! బాబా ఏడ్చేద్దామా? హాస్పిటల్కి తీసుకెళ్దాం. పట్టండి. పదండి పదండి తీసుకెళ్దాం, పదండి. పదండి. వద్దు రవిచంద్ర, వద్దు వద్దు. నా టైం అయిపోయిందమ్మా. నేను వెళ్ళేది హాస్పిటల్ కాదు, అమ్మా అలా మాట్లాడకమ్మా. వైకుంఠానికి అచ్చో! పోతున్నానమ్మా. అలా మాట్లాడుకు. నువ్వు నీ వద్దన్న బతకాలన్నానమ్మా. త్వరగా డాక్టర్ గారికి ఫోన్ చేయండి వీరనారాయణ గారు, త్వరగా చేయండి. వీరనారాయణ వద్దురా, వద్దురా. నా పని అయిపోయింది. అమ్మా నా పని అమ్మా అలా అయిపోయింది. మాట్లాడద్దమ్మా. అమ్మా అమ్మా నానమ్మా. అమ్మా 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 అయ్యో అమ్మా అయ్యో ఎక్కిళ్ళు వస్తున్నాయేంటి? అమ్మా నీకేం కాదమ్మా. అంటే ప్రాణం పోయే ముందు ఎక్కిళ్ళు వస్తాయంటారు. అమ్మా